ఈ ఆఫీస్లోని వాళ్ళందరూ జాంబీల్లాగా మారిపోయి ఉంటారు. ఇది తెలియని ఇతను నార్మల్గా ఆఫీస్కి వచ్చేస్తాడు. ఇతను ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే సెక్యూరిటీ గార్డ్ సైలెంట్గా కూర్చొని ఉంటాడు. లిఫ్ట్ తలుపుల పైన రక్తం ఉంటుంది. అయినా కూడా ఇతను పెద్దగా పట్టించుకోకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఇతను సైలెంట్గా వెళ్ళి తన సీట్ పైన కూర్చుంటాడు. కొద్దిసేపటి తరువాత మేనేజర్ ఫోన్ చేసి మీటింగ్ ఉంది రమ్మని పిలుస్తాడు. అప్పుడే ఇతను మీటింగ్ జరుగుతున్న రూమ్లోకి వెళ్ళి కూర్చొని కిందకి చూడగానే ఒకతని వీపంతా పెన్సిల్తో గుచ్చేసి ఉంటారు. అలాగే ఈ మేనేజర్ కూడా చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో జాక్కి ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ జాంబీల్లాగా మారిపోయారు అని అర్థమవుతుంది. దాంతో ఇతను అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. కానీ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఇతని పైన అటాక్ చేయడానికి వచ్చేస్తారు. యాక్చువల్లీ ఆఫీస్లో వచ్చిన ఎనర్జీ డ్రింక్ తాగడం వల్లే అందరూ జాంబీల్లాగా మారిపోయి ఉంటారు. ఆఖరికి జాక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా ఆ డ్రింక్ తాగేయడం వల్ల ఇతని పైన అటాక్ చేస్తూ ఉంటుంది. దాంతో ఇతను ఎలాగోలాగా ఆమెని కట్టేసి ఇంకో ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని వీళ్ళు ముగ్గురు ఇక్కడ నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలని అనుకుంటారు. కానీ ఆఫీస్ అంతా లాక్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆఫీస్లో సెక్యూరిటీ వెపన్స్ తయారు చేసేవాళ్ళు. దానివల్ల ఆఫీస్ అంతా లాక్ చేసేసి ఉంటారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఆఫీస్ టాప్ ఫ్లోర్కి ఎక్కి అక్కడ నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాల్సి ఉంటుంది. దాంతో వీళ్ళు మెల్లిగా ఆఫీస్లో జాంబీల మధ్య జాంబీలాగా నటిస్తూ ఎలాగోలాగా టాప్ ఫ్లోర్కి చేరుకుంటారు. అక్కడ ఇంకా దారుణంగా జాంబీస్ ఉంటాయి. ఇది చూసిన వీళ్ళకి ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.